ఈరోజు డిఎస్సికి సంబంధించి వచ్చిన ప్రశ్నలను సబ్జెక్టుల వారీగా అందించడం జరుగుతుంది. ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. కావున వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేస్తే 50 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. విద్యా ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిఎస్సికి సంబంధించి సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు మీకు అందించడం జరుగుతుంది. ముందుగా సోషల్ నుంచి అడిగిన ప్రశ్నలు. అతిపెద్ద తీరరేఖ గల రాష్ట్రం. అదేవిధంగా రెండవ ప్రశ్న, నైరుతి ఋతుపవనాలను ఏమంటారు? మూడవ ప్రశ్న, పని హక్కు గురించి చెప్పే ఆర్టికల్ ఏది? నాలుగవ ప్రశ్న, చిత్రావతి నది ఏ నదిలో కలుస్తోంది? ఐదవ ప్రశ్న, చంద్రుడు భూమికి దగ్గరగా రావడంను ఏమంటారు? ఆప్షన్ పెరీజీ, అపోజీ, పరిహేలి, అపహేలి. అదేవిధంగా ఆరో ప్రశ్న, బొంబాయి నుండి భువనేశ్వర్ వెళ్ళుటకు ఏ దిక్కున ప్రయాణం చేయాలి? అదేవిధంగా ఏడవ ప్రశ్న, అక్బర్ సామ్రాజ్యంలో గల ఇద్దరు చిత్రకారులు ఎవరు? ఎనిమిదవ ప్రశ్న, రాబర్ట్ క్లేవ్కు బెంగాల్ను అప్పగించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? వీటి ఆన్సర్స్ కూడా వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వీటి ఆన్సర్స్ మీకు తెలియకపోతే రేపటి రోజున మన కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సైన్స్లో వచ్చిన ప్రశ్నలు. ఒక వస్తువును ఏ ప్రదేశంలో పెట్టినప్పుడు మిథ్య ప్రతిబింబం ఏర్పడుతోంది? రెండో ప్రశ్న, ప్రతి డాష్ ఉన్ని ప్రోటీన్. పుట్టిన పిల్లలకు వేసే టీకా. మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, ట్రిపుల్ యాంటీజోన్ ఏ వ్యాధులకు ఇస్తారు? ఐదో ప్రశ్న, కవాటాలు గలది. ధమనులు, సిరులు, శేషరసనాళికలు, గుండె. ఆరో ప్రశ్న, శుక్రకణాలు నిల్వ ఉండే భాగము. ఏడో ప్రశ్న, చర్మ శ్వాసక్రియ జరిపే జీవులు. ఎనిమిదో ప్రశ్న, విసర్జన వ్యవస్థలో అవయవాలను వేరు చేసే భాగం. అదేవిధంగా తొమ్మిదవ ప్రశ్న, షేవింగ్ క్రీములో ఉండే విక్షేపక యానకము. జీకేలో వచ్చిన ప్రశ్నలు. ప్రాథమిక రంగులు ఏవి? స్టెథోస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మూడో ప్రశ్న, మానవ వనరుల అభివృద్ధి. నాలుగో ప్రశ్న, సుకన్య యోజన పథకం అమలు జరిగిన తేదీ. ఐదో ప్రశ్న, ప్రతిపాదిక రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు. ఆరో ప్రశ్న, ఆక్సిమాలజీ వేటిని అధ్యయనం చేస్తుంది? అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో వచ్చిన ప్రశ్నలు. ఆర్ఎంఎస్ఏ అనగా హార్టాగ్ కమిటీ యొక్క ఉప కమిటీ. అదేవిధంగా మూడవ ప్రశ్న, కేజీబీవీ ఎవరి కోసం? నాలుగో ప్రశ్న, పాఠశాలలకు ఫీజు చెల్లించాలని చెప్పినది ఎవరు? అదేవిధంగా ఐదో ప్రశ్న, ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాలు అని చెప్పినది? ఏడో ప్రశ్న, క్రెటినిజం అనగా భాషణ లోపం. ఈరోజు సైకాలజీలో వచ్చిన ప్రశ్నలు. రక్షక తంత్రాలను ప్రవేశపెట్టిన వారు ఎవరు? థార్న్డైక్ యొక్క సిఏవిడి ఏ సామర్థ్యాలను తెలుపుతోంది? మూడో ప్రశ్న, ప్రజ్ఞాలబ్ధి దేనిని తెలియజేస్తుంది? నాలుగో ప్రశ్న, రమ ఉమ ఇద్దరు పాటలు నేర్చుకున్నారు. రమ ఉమ కంటే బాగా పాడగలదు. రమకు గల నైపుణ్యం. ఐదో ప్రశ్న, డిఏటీవీలోని అంశాలు ఎన్ని? ఆరో ప్రశ్న, వీటిలో భిన్నమైనది సామాన్యీకరణ సిద్ధాంతం. నెంబర్ 2 బోధన సిద్ధాంతం. నెంబర్ 3 ఆదర్శాల సిద్ధాంతం. నెంబర్ 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఏడో ప్రశ్న, వీటిలో వ్యక్తి మూర్తిమత్వంపై జనన పూర్వ మరియు జననాంతర పరిస్థితులలో ప్రభావం చూపేది? ఎనిమిదో ప్రశ్న, ఇవాన్ పావ్లోవ్ ప్రయోగం ప్రకారం నిర్బంధిత ఉద్దీపన తరువాత ఇచ్చే ఆహారం ఏమవుతుంది? ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అప్పుడే ప్రతిరోజు జరిగే ఎగ్జామ్ యొక్క బిట్స్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.